నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పంచాయతీలకు 1,00,000 చొప్పున వరద సాయం. పవన్ కళ్యాణ్ చెక్కులను అందించిన టీడీపీ నేతలు. దుగ్గిరాల ఎంపీపీగా షేక్ జబీన్. టీడీపీ స్వాధీనమైన కీలక పదవి. రహదారి అంతా బురదమయం. శ్రీశైలనగర్ వారి పబ్లిక్ టాక్. అనంతవరంలో దేవుడు సొమ్ము దొంగల పాలు. క్రైమ్లో డీటెయిల్స్. మంగళగిరి సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో వరద ముంపుకు గురైన పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన ₹1,00,000 చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి శ్రావణ్ కుమార్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు నందం అబద్దయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి, తాడికొండ, పొన్నూరు నియోజకవర్గాల పంచాయతీలకు చెక్కులు పంపిణీ కార్యక్రమం సోమవారం మంగళగిరి బైపాస్ తెనాలి ఫ్లైఓవర్ పక్కన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ షోరూం పైన సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పొన్నూరు నియోజకవర్గ జనసేన నాయకులు వడ్డానం మార్కండేయ బాబు, మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ కుసుమశ్రీదేవి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడికొండ సమన్వయకర్త బేతపూడి విజయశేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ పంచాయతీల అధికారులకు, సర్పంచ్లకు ₹1,00,000 చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఆపదలో ఉన్నారని, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా తన సొంత కష్ట జీతం నుంచి నిధులు కేటాయించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. వైసీపీ నేతలుగా ప్రకటనలకే పరిమితం కాకుండా ఆర్థిక సహాయం ప్రకటించిన వెంటనే అందించడం జరిగింది. తన సొంత డబ్బు ₹6 కోట్ల ప్రజలకు ఆర్థిక సహాయం చేసి చరిత్రలో నిలిచిపోయారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు, నాయకులు అందరూ వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. మరి గతంలో ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడు డబ్బులు పడతాయో తెలియదు, ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. అటువంటి పరిస్థితి నుండి పంచాయతీ కేంద్రం నుండి వచ్చే నిధులు డైరెక్ట్గా పంచాయతీల్లో జమ అయ్యే విధంగా, పంచాయతీల్ని బలోపేతం చేసే విధంగా మరి ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఆ శాఖకి బాధ్యులుగా ఏ విధంగా ఆయన బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారో మనం చూడటం జరిగింది. మంత్రిగానే కాదు, ఈ సమాజంలో నేను ఒకటిని అని చెప్పి ఆయన భావించి మరి మన ప్రాంతంలో ఎప్పుడూ రాని విపత్తు, చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు ఈ 40 సంవత్సరాలు ఎప్పుడూ మనం చూడలేదు. కృష్ణా జిల్లాలో వరద చూసినా 2009లో ఆనాడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీశైలం ఉంటుందా ఏంటనే ఆలోచన మనకు ఉంది. ఆ రోజు వచ్చింది 10 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. ఇవాళ దాదాపు 10 లక్షల క్యూసెక్కుల దాకా కృష్ణాలో వరద వచ్చింది. అదేవిధంగా ఎప్పుడూ పడిన వర్షం ఒక్క రోజులో పడింది. మరి మా పెదకాకాన్ని తీసుకున్నా, ఎందుకంటే ఇప్పుడున్న 21 పంచాయతీల్లో 11 మా పెదకాకాని పంచాయతీలు. నేను మా పెదకాకాన్ని అలా చెప్తా ఉంటాను. నేను ఫస్ట్లో 94లో ఎమ్మెల్యే అయినప్పుడు మరి మాకు కాపుమాన్ మండలం, పెదనందిపాడు మండలాలు ఉన్నాయి. ఎక్కువ డ్రైన్లు అవన్నీ కూడా ఆ ప్రాంతంలో వాగులు, వంకలు, నల్లమడ డ్రైన్ ఉండేది. అటువంటి వాగులు ఉండేవి. వరదలు రావటం, గ్రామాలకు రహదారులు తెగిపోవటం, వెళ్ళే అవకాశం లేకపోవటం మనం చూస్తే ఇంకా నీళ్లు ఉన్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితిని చూసిన పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీలు బలోపేతం చేయాలనే చర్యలతో పాటుగా తన వంతు ఆదర్శంగా ఉండాలనే ఆలోచనతో దాదాపు 400 పంచాయతీలకి పంచాయతీకి ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించాలని గొప్ప మనసుతో ఒక మానవతావాదిగా ముందుకు రావడం అనేది చాలా సంతోషదాయకం, హర్షణీయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పంచాయతీలు బలోపేతం చేయాలంటే మంత్రులు లేకపోతే ఎవరి వల్ల కాదు. ఖచ్చితంగా చెబుతున్నాను, గ్రామస్తులు, గ్రామానికి ఎన్నికైన నాయకులు, దానికోసం నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడిన సిబ్బంది చేతిలో ఉంది తప్ప పైనుంచి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చారు. ₹1,00,000 ఏం చేయాలి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దేనికి వాడాలనుకుంటున్నారు?
ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి రూపాయిని విలువగా భావించి దాన్ని ఎట్లా వాడాలి, ఏ దిశగా వాడాలి, ప్రజాప్రార్థం ఏం చేయాలి అనేది తప్ప అటువంటి కొంచెం సహాయం అయినా పెద్దగా కనపడుతుంది. మన భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ఆయన ఆలోచన నేను అర్థం చేసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల సుపరిపాలన సాధ్యం కావాలి. అలాగే మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు యువ నాయకులు శ్రీ లోకేష్ గారికి చెప్పిన పిమ్మటే మరి సమన్వయకర్త శ్రీ అవద్దయ్య గారిని కూడా పంపించి ప్రజలకి పంచాయతీలకి మేము తోడుంటామని చెప్పి ఈ రోజున రావడం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిపిఓ మేడం గారికి, అలాగే పంచాయతీలు ఏదైతే ఉందో దాన్ని అండగా నిలబడాలనే ఒక సదుద్దేశంతో ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఒక 400 పంచాయతీలకి దాంట్లో 20 డివిజన్ చేసి ఒక డివిజన్గా మంగళగిరిగా చేసి దీంట్లో పొన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి అలాగే తాడిపల్లి కాన్స్టిట్యున్సీ, మంగళగిరి కాన్స్టిట్యున్సీ ఏవైతే ఐడెంటిఫై చేశారో వాళ్ళందరూ కూడా చెక్కులు పంపిణీ చేయటం నిజంగా మా అందరి అదృష్టం. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. గతంలో ఎన్నో మలుపులతో తిరిగిన ఎంపీపీ ఎన్నిక ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి చిలుబూరు టీడీపీ ఎంపీటీసీ వైస్ ఎంపీపీ షేక్ జబీన్కి దక్కింది. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జబీన్ సోమవారం ఇన్ఛార్జ్ ఎంపీపీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. గత నెల 23న ఎంపీపీ పదవికి దానబోయిన సంతోష్ రూపవాణి రాజీనామా చేయడంతో ఎంపీపీ పదవి ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ ఎంపీపీగా జబీన్ని కొనసాగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో జబీన్చే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, ఏఓ డి వీరయ్య ఎంపీపీగా కొనసాగాలని తెలిపారు. ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన జబీన్కి ఎంపీడీఓ శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు. ముందుగా ఎంపీపీ హాల్లో సంతకాల సేకరణ అనంతరం మండల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలను అందించి జబీన్ను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్, పసుపులేటి సాయి చైతన్య, పుతుంబాక సాయికృష్ణ, కొప్పుల మధుబాబు, విశ్వనాథంపల్లి శివకుమార్, మరీదు రాము, గేరా నిర్మల, రోజా మరియమ్మ, గ్రామాల సర్పంచ్లు బానావత్ ఖుషీబాయి, పాటిమండ్ల కృష్ణప్రసాద్, తాడిబొయిన రామకృష్ణ, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్, పార్టీ నాయకులు జలాలుద్దీన్, షాదిక్, అంచే మారుతి ప్రసాద్, ఏళ్ల జయలక్ష్మి, గడ్డిపాటి అపర్ణ, కొండూరు ముత్తయ్య, మేఘావత్ శంకర్ నాయక్, ఎడ్ల సాయికృష్ణ, నాయుడు సీతయ్య, గండుకోటి యాదవ్, ఏమినేని కోటేశ్వరరావు, జున్ను ఖాన్, ఎద్దు ప్రసాద్, షేక్ బాషా, కొరిటాల సురేష్, నక్క చిరంజీవి, మాలంపాటి వెంకటేశ్వరరావు, వినపాటి జీవన్, కేశంనేని వాసుబాబు, మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, మండల పార్టీ నాయకులు మాట్లాడారు. లోకేష్ అన్నయ్యకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎంపీటీసీగా గెలిచిన ఎన్నో కష్టాలు పడ్డాం, ఇప్పటికీ ఫలితం దక్కింది. చాలా సంతోషంగా కూడా మీకు సర్టిఫికేట్ ఇవ్వలేదు బీసీ అయినా. ఎంతో చాలా బాధపడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఇప్పటికే అవకాశం దక్కింది. 2021 ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సైకిల్ గుర్తు మీద గెలవడం జరిగింది. అప్పటికే ఒక ఒడంబడిక ప్రకారం జనసేన అభ్యర్థికి మేము సపోర్ట్ చేయడం జరిగింది, వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది, వారు ఒక అభ్యర్థి గెలవడం జరిగింది. అంటే మండలంలో 18 ఎంపీటీసీ సభ్యులకు గాను 10 తెలుగుదేశం కూటమి గెలవడం జరిగింది. 8 మాత్రమే వైసీపీ అనేక దౌర్జన్యాలకి, దాడులకి పాల్పడి నామినేషన్లు చెల్లకుండా చేసినప్పటికీ కూడా 10 ఎంపీటీ స్థానాలను గెలుచుకొని దుగ్గిరాల మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవికి అర్హురాలుగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ చిలువూరు ఎంపీటీసీ అభ్యర్థి షేక్ జబీనా గారు గెలవడం జరిగింది. కానీ ఆనాటి సైకో ప్రభుత్వం ఏ విధంగా సైకో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో వ్యవహరించాడో అదేవిధంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి, అలాగే దుగ్గిరాల మండలం స్థానిక వైసీపీ నాయకులు ధర్మబద్ధంగా గెలిచినటువంటి షేక్ జబీనా గారికి ఎంపీపీ పదవి రాకుండా
అధికారాన్ని అడ్డుపెట్టుకొని దాడులు దౌర్జన్యాలకు దిగి, అలాగే అధికారం ఉంది కదా అని చెప్పి సోదరి జబీనాకు రావాల్సినటువంటి బీసీ సర్టిఫికేట్ కూడా ఆనాటి ఎంఆర్ఓ కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ప్రభుత్వం కానీ ఇవ్వకుండా అడ్డుపడి ఎంపీపీ అవ్వకుండా ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం మనందరం చూసాం. ఈ రోజున ఆ ప్రభుత్వం, ఆనాటి ఎమ్మెల్యే, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి నాయకులు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇవాళ ఎక్కడా ప్రజల్లో లేరు. ప్రజలకు భయపడి దాక్కొని తిరుగుతున్నారు. అందులో భాగంగా స్థానికంగా ఎవరైతే గత వైసీపీ ఎంపీపీ ఉన్నారో వారు రాజీనామా చేయడం జరిగింది గత నెల 23వ తారీఖున. ఆ సందర్భంగా మరలా ఎంపీపీ పదవికి ఈ రోజున జడ్పీసీఓ గారు షేక్ జబీనా గారిని ఎంపీపీగా నియమిస్తూ, ఇన్ఛార్జ్ ఎంపీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ధర్మం గెలిచింది. ఆలస్యం మాత్రమే జరిగింది కానీ ధర్మం గెలిచింది. సోదరి జబీనా గారు ఎప్పుడో 2021లో కావాల్సిన ఎంపీపీ పదవిని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజున వారి ఈ పదవిని స్వీకరించడం, దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రావటం, ఎంపీటీసీ సభ్యులందరూ కూడా ఘనంగా స్వాగతం పడడం అందరం చూసాం. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో, అలాగే దుగ్గిరాల మండలంలో అభివృద్ధి పదంలో దూసుకెళ్తారని చెప్పి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అన్ని రంగాల్లో కూడా తీసుకెళ్తాము. దుగ్గిరాల మండలాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో ముందుంచే విధంగా కూడా సోదర నాయకత్వంలో ఈ మండలం ముందుకెళ్తుంది కూడా నేను కోరుకుంటూ మీనా గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాల కక్షపూరిత అరాచక రాజకీయాలకు నిదర్శనమే గత ప్రభుత్వంలో ఎంపీటీ ఎన్నిక అని నేను చెప్తున్నాను. దుగ్గిరాల మండలంలో మెజారిటీ ఆఫ్ ద ఎంపీటీసీ ప్రజలు 10 ఎన్నుకోబడ్డప్పటికీ అప్పటి ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే జబీనమ్మకి రావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక మైనార్టీ మహిళను కూడా చూడకుండా అప్పుడు అక్రమంగా జబీనమ్మకి రావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా పదవిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రస్తుత శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మనకి అత్యధిక మెజారిటీతో అప్పుడే ఎంపీటీసీ రూపంగా అత్యధిక మెజారిటీ దుగ్గిరాల మండలంలో చూపించడం జరిగింది. అది కొనసాగుతుగా మొన్న కూడా మన మండలం నుంచి 10,000 పైసలకు మెజారిటీ నారా లోకేష్ గారికి అందించడం జరిగింది. ప్రజా ఆమోదం ఈ రోజు ఈ స్థితికి కారణం. ఎట్లందరూ మనందరం కలిసి మనం పార్టీకి అండగా ఉండి పార్టీని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లేదానికి అందరం ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకా ఇప్పుడు విద్యార్థి బాధ్యత తీసుకున్న జబీర్ గారికి మీకు కోరుకునేది ఏమిటంటే, ఇప్పటి వరకు ఏం జరిగిందో మనకు అవసరం లేదు. ఇప్పటి నుంచి మన నారా లోకేష్ గారు, మన మంత్రి గారి సహకారంతో ఈ మండలాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లి అన్ని గ్రామాల్లో కూడా మనం వచ్చే మండల నిర్వహణ కానివ్వండి, ఏదైతే కానివ్వండి, మన అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ మన మండలాన్ని మంచి ఉన్నత స్థితిలో తీసుకెళ్లాలని చెప్పి ప్రయాణంలో మరి 19 లాస్ట్ 5 years లో మరి ఈ మండల పరిషత్తులో అడుగుపెట్టిందే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఇంతకాలం ప్రజా జీవనంలో ఉండి కూడాను గత 5 సంవత్సరాల్లో ఎందుకు దూరంగా ఉన్నాము అనేది ఒకసారి మనం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉంది. అయిపోయినాయి కానీ మళ్ళా కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం చేయాలి అని ఆకాంక్షకొని మళ్ళా కూడా మేము ఈ తెలుగుదేశంలో కూడా జాయిన్ అయ్యి నారా లోకేష్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా అందరి సహకారంతో మేము కూడా ఇంకా ముందుకెళ్తూ మరి మా గ్రామం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీపీ గారిని మీరు అందరి సహకారంతో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మీకు తెలుసా యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ విజేత అరియానా సబలెంకా. వరద ముంపు ప్రాంత ప్రజలు ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి ఫౌండేషన్ బయో4 ఫార్మా సీఈఓ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఆర్థిక సహాయంతో
వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. గత 8 రోజులుగా ముంపుకు గురైన ప్రాంతాలకు ప్రత్యేక వాహనంలో 2 పూటల ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. గ్రామంలోని తన స్వగృహంలో ప్రత్యేక పదార్థాలతో వంటలు వండించి వాహనం ద్వారా ముంపు ప్రాంత ప్రజలకు అందిస్తున్నారు. ప్రతిరోజు 4,000 మందికి భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. సోమవారం విజయవాడలోని సింగ్ నగర్, రాజరాజేశ్వరి నగర్, నందమూరి నగర్, సుందరయ్య నగర్, రాజీవ్ నగర్, పాయకాపురం వంటి కాలనీలో ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ బాబు, సింగలూరి వీరన్న జ్యోతి దంపతులు, గ్రామానికి చెందిన ముసునూరు కరణ్ చంద్, ఏళ్ల జయలక్ష్మి, ఎడ్ల వెంకట్రావు, మన్నెం మౌలయ్య, గద్దె శ్రీనివాస్, జనసేన నాయకులు బాషా, రాజు, రబ్బానీ, ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడారు. దుగ్గిరాల మండలం చెన్నకేశవ నగరు, అలాగే ఏమని, గొడవర్రు, పెదకొండూరు ఈ గ్రామాల్లో పంచడం జరిగింది. అట్లాగే మనం మంగళగిరిలో ఉన్నటువంటి రత్నాల చెరువు, అలాగే ఎన్టీఆర్ నగరు మరియు మహానాడు ప్రాంతంలో కూడా భోజనం ప్యాకెట్ పంచడం జరిగింది. 3 రోజులుగా మేము ఇప్పుడు సింగనగరం, రాజరాజేశ్వరి నగరు, నందమూరి నగరు ఈ ప్రాంతాల్లో కూడా బాగా మోకాల్లో నీళ్ళు పైన వాటర్ ఉంది. ఇళ్లలో బురద వచ్చేసి మరియు పాములు విషకీటకాలు కూడా తిరుగుతా చాలా దుర్గంధ భూయిష్టంగా ఉంది. సాగునీరు లేకుండా, అన్నం కూడా లేకుండా వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. వారందరికీ తీసుకెళ్ళి ఈ వారం రోజులుగా ఈ కార్యక్రమానికి 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి దాత బయోఫోర్ CEO డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు ఈ కార్యక్రమానికి 20 లక్షలు ఖర్చు పెట్టారు. ఈరోజు ఆఖరి కార్యక్రమంగా నేను ఈరోజు వాహనం బయలుదేరుతుంది. ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలకి, మరి స్థానిక నాయకులకి, అలాగే ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన టీవీ వారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు సహకరించిన మరి రంగిశెట్టి ఫౌండేషన్ కార్యకర్తలందరూ ఇక్కడే ఉన్నారు. వీరు వారం రోజులుగా వేళకి తిండి లేక, నిద్ర కూడా లేకుండా చాలా కష్టించి పనిచేశారు. అందరికీ కూడా సభాముఖంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్ని వేళ బాధల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా రంగిశెట్టి ఫౌండేషన్ యొక్క ఆదరాభిమానాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేస్తున్నాను. మంగళగిరి టౌన్ పరిధిలోని శ్రీశైలం నగర్ వాసుల సమస్యలు సోమవారం వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు ప్రధానంగా రహదారి సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. వీక్షిద్దాం పబ్లిక్ టాక్. మంగళగిరి పెదవడ్లపుడి వెళ్లే రహదారి ప్రక్కనే కృష్ణా జలాల ప్లాంట్ సమీపాన ఉన్న శ్రీశైలం నగర్ వాసులకు సరైన రోడ్ సౌకర్యం లేదని వాపోతున్నారు. వర్షాకాలం ఈ సమస్య మరింతగా ఉంటుందని సిటీ న్యూస్ ఎదుట చెప్పుకున్నారు. గౌరీనాయులు అయిన లోకేష్ గారికి మేము ఒక విన్నపం కోరుకుంటున్నామండి. తెనాలి రోడ్డు ఫ్లైఓవర్ డౌన్లో ఫిష్ మార్కెట్, అలాగే స్విమ్మింగ్ పూల్కి మధ్యలో ఉన్న శ్రీ ముక్తినాథ వృద్ధాశ్రమం రోడ్లో మట్టి బాగా బురద ఇబ్బందికరంగా ఉందండి. గత ప్రభుత్వంలో కూడా మేము అడగటం జరిగింది. తాత్కాలికంగా ఇలా చేసి రబ్బీస్ పోసి బురద పోసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అసలు తిరగడానికి ఆప్షన్ కూడా లేదు. మాకు పిల్లలు స్కూల్కి తీసుకెళ్లాలన్నా కనీసం పాల ప్యాకెట్కి కూడా లేదండి. మొన్న జరిగిన 3 రోజుల వర్షానికి పాల ప్యాకెట్ కూడా లేకుండా కాస్త గోరువెచ్చటి నీళ్లు తాగి ఉండడం జరిగింది. పిల్లలతోటి కాస్త అన్నం అది ఉండడం అది జరిగింది. అయితే ప్రతి ప్రభుత్వంలోనూ జరుగుతుంది. 2014లో మేము ఈ బజార్ వచ్చాము. ఈ బజార్ వచ్చినా కానీ ప్రభుత్వం మారింది, కానీ మాకంటూ పని అవట్లేదండి. కాస్త లోకేష్ గారు దయించి మా యందు కనీసం మేము గ్రేట్గా కానీ కొత్త గ్రావులు కానీ తోలించమని కూడా అడగట్లేదు. డస్ట్ అనేది మాకు ఒక బండి తిరిగేలాగన్నా యావరేజ్గా చేయమని, చేసి పెట్టమని లోకేష్ గారిని ప్రాధాయపడి అడుగుతున్నామండి. మేము కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకునేది కల్పించమని కోరుకుంటున్నాం సార్. తెనాలి ఫ్లైఓవర్ డౌన్లో చేపల బాక్సులు, స్విమ్మింగ్ పూల్కి మధ్యలో మట్టి రోడ్లో వాళ్ళమండి. మేము ఒక 50 కుటుంబాలు ఉంటున్నాము. అయితే ఈ బురదతో తట్టుకోలేకపోతున్నామండి. అయ్యా లోకేష్, మమ్మల్ని బురద నుంచి విముక్తి ప్రసాదించాయా. ఎంతోమంది వరద బాధితులను కాపాడుతున్నాం, మమ్మల్ని కూడా ఈ బురదలోంచి కాపాడయ్యా. వాళ్ళకంటే ఘోరం అనుభవిస్తున్నాం మేము కూడా. ప్లీజ్ అయ్యా లోకేష్ గారు, మున్సిపాలిటీ చుట్టూ కూడా తిరుగుతున్నాం, అయినా మాకు అసలు పనులు అవ్వట్లేదు. డస్ట్ పోసినా ఏది పోసినా మాకు పర్వాలేదు, కనీసం ముందు నడవటానికి యోగ్యంగా చేసినా, ఒక బండెలతో యోగ్యం చేసినా చాలయ్యా మాకు. ఇంక ఇదే నేను ప్రార్థిస్తున్నాను, ఇంకేం కోరుకోవట్లేదు. ప్రస్తుతానికి మా రోడ్డుకు మాత్రం ఇది
చాలా అత్యవసరం. మేము వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. అసలు ఈ నరకం భరించలేకపోతున్నానయ్యా. తెనాలి ఫ్లేవర్ డౌన్లో ఉంటుంది. ఇది ఫిష్ మార్కెట్ పక్కన ఉంటుంది ఈ రోడ్డు అండి. ఇక్కడికి మేము వచ్చి దాదాపుగా ఒక 6 ఏళ్ళు అవుతుంది. ఈ రోడ్డు అసలు మరీ ఘోరంగా తయారైపోయిందండి. ఇక్కడ మేము నిలబడింది కూడా ఏదో మీడియాలో కనపడ్డానుకో లేకపోతే మామూలుగా ఏదో ఒక టైం పాస్కో ఏమీ మేము చెప్పట్లేదు. ఎందుకంటే ఇది అసలు మేము అడుగుతున్నది ఏంటంటే అండి, మేము తార్ రోడ్డు అడగట్లేదు, వెంటనే మాకు సిమెంట్ రోడ్డు వేయమని వెంటనే అడగట్లేదు. కానీ కనీసం మేము నడవటానికి ఒక చిప్స్ కానీ ఏదైనా ఒక సదుపాయం అది రిలేటివ్గా అడుగుతున్నాము. కాబట్టి మీరు దయ ఉంచి మాకు ఈ గ్రావెల్ కానీ చిప్స్ కానీ పోసేసి మీరు ఒక్కసారి వచ్చి ఈ రోడ్డుని చూడండి. చూసిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు ఏ చేయదలుచుకుంటే అది చేయండి. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు చూసి మా అవస్థలను చూసి గమనించి మీరు తద్వారా మాకేం చేయగలుగుతారో అది చేయండి. మా రోడ్డు మరీ దారుణంగా ఉందండి. అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, పాలపేటకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా, కూరగాయలు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుందండి. మాకు ఏదైనా సరే మెయిన్ రోడ్డు రావాలండి. ఆ బురదలో పడి రావాలంటే చాలా కష్టమైపోతుందండి. పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళలేదండి, ఎగ్జామ్ జరిగినా సరే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. స్విమ్మింగ్ పూల్ ఫిష్ మార్కెట్ పక్కన రోడ్డు ఉందండి. ఈ రోడ్డుకి చాలా మేము బయటికి రావాలంటే ఇంట్లోంచి చాలా ఇబ్బందిగా ఉందండి. పిల్లలతో చాలా ఏదైనా స్కూల్ పంపించాలన్నా వాళ్ళు కాలు జారి పడిపోతున్నారు. పెద్దోళ్ళు పిల్లలు అందరికీ ఇబ్బందిగా ఉంది. పాములు వస్తున్నాయి, వృద్ధుల ఆశ్రమం ఉంది, వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది బయటికి రావాలన్నా. అది సంగతి. మా సామాన్ తీసుకొచ్చేవాలన్నా నేను కార్పెంటర్ పని చేస్తూ ఉంటాను. నేను ఏమైనా తెచ్చుకోవాలన్నా నాకు కూడా ఆటో అలాగా దిగబడిపోయింది నిన్న మొన్న. ఆటో రావట్లేదు అసలు. చెక్కలు తీసుకెళ్ళాలన్నా మా పవనాలను తీసుకురావాలన్నా చాలా ఇబ్బందిగా ఉందండి. దాని గురించి దయించి మమ్మల్ని మాకు ఈ ఒక్క రోడ్డు ముందు నడుస్తానికన్నా ఏదో దారి చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. తుళ్లూరు మండలం అనంతవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు క్రైమ్లో. తుళ్లూరు మండలం అనంతవరం కొండపై ఉన్న శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. సోమవారం ఉదయం 6:30 స్వామివారి దేవస్థానం తలుపులు తెరవటకు వచ్చినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని కనుగొన్నారు. దీంతో అటెండర్, పూజారి కలిసి టీటీడీ ఆలయ అధికారులకు సమాచారం అందించారు. తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీం వచ్చి తలుపులపైన, హుండీలపైన వేలిముద్రలను పరిశీలించారు. అనంతరం ఆలయం వద్ద ఉంటున్న అటెండర్ అమ్మెపల్లి గణపతి, రైతు నరసయ్య వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఫుల్ టైం సెక్యూరిటీ గార్డులు అవసరం ఉందని అంటూ 22 సీసీ కెమెరాలు ఉన్నా అవి పనిచేయడం లేదని వీరు ఆరోపిస్తున్నారు. సార్, మనం ప్రతిరోజులాగానే 7:30కి గుడి తాళాలు వేసుకుని మామూలుగా వెళ్ళాము, సీల్ వేసుకున్నాము. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ పొద్దున్న 6:30 గంటలకు వచ్చి ఓపెన్ చేసే లోపల తాళాలు వచ్చి చేతికి ఊడిపోయినాయి. ఈ విషయాన్ని మేము అధికారులకి తెలియజేయబడింది. తాళాలు తీసే టైంలో మా అర్చకులు శ్రీనివాసాచార్యులు గారు ఉన్నారు. చూడగానే రెండు తాళాలు చేతికి ఊడిపోయినాయి. ఊడిన వెంటనే మేము మా అధికారులకి తెలియజేయబడింది. ఇది జనం ఉండటం కోసం సొంతంగా మా డబ్బులు పెట్టి మేము షెడ్లు వేస్తూ ఉన్నాం. అప్పుడు ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం చూస్తూ ఉన్నాము. 12 మంది సెక్యూరిటీ ఉండాలి. 3 డ్యూటీలు, 3, 4, 12 మంది ఉండాలి. పైన 2, కింద 2, అట్లా 3 డ్యూటీలు ఉండాలి. ఇది మొత్తం మార్చేసి 24 గంటల డ్యూటీలు పెట్టి ఇద్దరే ఉంటారు. పైన ఒకడు, కింద ఒకడు ఉంటారు. తతిమాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు. ఇక్కడ అదేమంటే మా జమేదారు తీసుకెళ్ళిపోయాడని చెప్తారు. ఇక్కడ జరుగుతుంది అది మొత్తం. ఇక్కడ పాత్ర మొత్తం జమేదారు అనేది తప్ప ఇంక ఎవరిది ఏం లేదండి. మొత్తం పాత్ర అంతా జమేదారు అనే అతని మీదే ఉంటుంది. అతని వల్లనే నడుస్తుందండి ఇది మొత్తం అని చెప్పి అది ఉన్నమాట చెప్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ ఏడే ఉన్నానంటున్నాడు. మరి తాళాలు బాలు కొట్టి లోపల ఉండీలు దోసుకుపోయారు. మరి దీనికి ఎవరు సంజాక్షో ఏంటో తెలియదండి. ఇక్కడ జరుగుతుంది ఇది. దేవుడి గుడిలో ఇంత అన్యాయం జరిగిపోతుంది. అది ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. మనసు అంటే కోపం, ద్వేషం, అసూయను ఉంచుకునే చెత్తబుట్ట కాదు. అది ప్రేమ, ఆనందం నెలకొని ఉండే విలువైన సొమ్ముల పెట్టే. మోతీలాల్ ఓస్వాల్, వ్యాపారవేత్త. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సోమవారం విద్యా హెల్త్ కేర్ ట్రస్ట్ చేయూతనందించింది. ఓ రిపోర్ట్.
పాత మంగళగిరి జీఆర్ స్కూల్ విద్యార్థులకు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇంకా బిట్రా శ్రీనివాసరావు సహకారంతో భోజనం ప్లేట్లు, గ్లాసులు పంపిణీతో పాటు పిల్లలకు చాక్లెట్లు అందించడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి కాకితాల స్వాతి గౌడ్, స్కూల్ టీచర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మన పాత మంగళగిరి చెనక్కాయల మిల్లు వారు బిట్రా శ్రీను గారు వాళ్ళ పాప పిల్లలందరికీ భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉంది, ఉన్న ప్లేట్స్ పాడైపోయాయి, కొత్త ప్లేట్స్ కావాలని హెచ్ఎం గారి ద్వారా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి సమాచారం అందింది. తెలిసిన వెంటనే శ్రీనన్నయ్యని కలిసి ఇది పరిస్థితి, పిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారంటే మరుక్షణం ఆలోచించకుండా పిల్లల కోసం ప్లేట్స్, గ్లాసెస్ అలాగే చాక్లెట్స్ తెప్పించి పిల్లలకు తానే స్వయంగా అందించడానికి వచ్చినందుకు బిట్రా శ్రీనివాస్ గారికి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడే కాదండి, కరోనా టైం దగ్గర నుంచి కూడా మన ట్రస్ట్ స్థాపించిన దగ్గర నుంచి మేము చేసే ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు సాయం తను ఎప్పుడూ అందిస్తూనే ఉన్నారు. అన్నదానాలకే కానివ్వండి, ఇలాంటి ఆపత్కాలంలో పిల్లలకి ఏదైనా ఇబ్బంది ఉంది, ఎమర్జెన్సీగా ఏదైనా కావాలన్నా బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా బిట్రా శ్రీను గారు మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్కి సహాయం అందించడం చాలా సంతోషకరంగా భావిస్తూ, పాత మంగళగిరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తరపున విజయ ట్రస్ట్ కేర్ మరియు బిట్రా శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మా పాఠశాలకు ఏ విధమైన సహాయం కావాలన్నా కానీ మేడం గారిని అడిగిన వెంటనే తక్షణమే స్పందించి అనేక సందర్భాల్లో మా పాఠశాలకు బుక్స్, పెన్నులు, అలానే ఈరోజు ఈ ప్లేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే వారి యొక్క మంచి హృదయం అందరికీ సహాయం ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు వారందరికీ మెండుగా ఉండాలని మరొకసారి మా పాఠశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ ఎంపీ ఉద్దండ్రాయనిపాలెం వైసీపీ నేత నందిగం సురేష్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సంబంధిత పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు కోర్టు ఈ విచారణను మంగళవారంకు వాయిదా వేసింది. యాపిల్ పండ్లు, ఇతర ఫ్రూట్స్ ధరలు ఇటీవల బాగా పెరిగిపోవడానికి కొన్ని కారణాలను పండ్ల వ్యాపారి వివరిస్తున్నాడు. వీక్షిద్దాం నేటి మార్కెట్ ఫీచర్. మంగళగిరి ఫ్రూట్ మార్కెట్లో ధరలు బీభత్సంగా ఉంటాయన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇటీవల వరదల తాకిడి, భారీ వర్షాల బెడదతో వీటి ధరలు మరింత పైపైకి వెళ్తున్నాయన్న మాట వినిపిస్తోంది. ఈ ధరల పెరుగుదల మాలాంటి చిరు వ్యాపారులు చేస్తున్నది కాదని, పై మార్కెట్లలో పరిస్థితే అలా ఉంటుందని వీరంటున్నారు. చిరు వ్యాపారి మాటల్లోనే సంగతి తెలుసుకుందాం. దానిమ్మ ఈరోజు 250 రూపాయలు షోలాపూర్లోనే ఖరీదు అవుతున్నాయి మార్కెట్కి వచ్చేవరకు. ఈ జనం ఏమనుకుంటున్నారంటే దోసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అందుట్లో 10 కాయలు పోయినాయి అంటే 300 రూపాయలు ఖరీదు అవుతుంది. ఇక్కడే మా బాధలేమో అలా ఉన్నాయి. సరే, ఇంకా ఈ దానిమ్మకాయల పరిస్థితి అట్టా ఉంది. ఈ నల్ల ద్రాక్ష మొన్న 2 నెలల క్రితం 300 రూపాయలు ఉన్న బాక్స్ ఈ రోజున 900 రూపాయలు అయింది. ద్రాక్ష కూడా 180 రూపాయలు, 160 రూపాయలు ఖరీదు అవుతుంటే ఏది కొనే పరిస్థితి లేదు జనానికి. భారీ వర్షాలు, ఈ వర్షాల బాధ ఒకటి, ఈ బేరాలు లేక మా ఇబ్బందులు ఒకటి బాగా ఎక్కువైనాయి. అయితే ఇండియన్ యాపిల్ ఇదివరకు 2000, 1500 ఉండే ఇండియన్ యాపిల్ ఈ రోజుని 3500, 4000 అట్టా అయిపోయింది. అది కూడా కేజీ 180 రూపాయలు ఖరీదు అవుతుంది. ఆ యాపిల్ సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ ఉన్నాయి. ఇప్పుడు 150 కాయలు వస్తే 150 కాయలు పర్ఫెక్ట్గా వచ్చాయి. మన ఇండియన్ యాపిల్ సొట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ బాధలు, ఈ రేట్లకి తట్టుకోలేకపోతున్నాం. రెడ్ డ్రాగన్ ఇక్కడ లోకల్ పండే కాయలేమో 100 రూపాయలు అట్టా ఉంటాయి, కేజీ 100. ఆ కిలోకి 8 కాయలు, 9 కాయలు వస్తాయి. ఈ మహారాష్ట్ర కాయలు ఏమన్నా షోలాపురి డ్రాగన్ వచ్చి 140 రూపాయలు, 145 రూపాయలు ఖరీదే అవుతుంది. అవి 200 అమ్మాల్సి వస్తుంది. 100 రూపాయలకి 200కి ఎంత తేడా ఉంది? రూపాయి తేడా ఉంది. జనమేమో నమ్మే పరిస్థితి లేదు. ఇక మా బళ్ళకాడికి వెళ్తే ఊళ్ళో బాగోలేదు, పేషెంట్లు ఉన్నాం, బాగోలేదని వస్తే వీళ్ళు తింటే ఎక్కువైపోయిందని జనం అనుకుంటున్నారు. కానీ మేము కాదు చేసేది, ఆడ రేటే మార్కెటే అలా ఉంది. వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ గేట్లను 3 బోట్లు ఢీకొన్న ఘటనపై సోమవారం అనుమానంపై అరెస్టులు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను 3 బోట్లు ఢీకొన్న ఘటనపై కూటమి సర్కార్ చర్యలకు దిగింది. గత వారం ప్రకాశం బ్యారేజ్కు భారీ వరద నేపథ్యంలో గేట్లను 3 పెద్ద బోట్లు అతివేగంగా వచ్చి ఢీకొన్నాయి. అయితే ఈ 3 బోట్లు తాడుతో కట్టేసి ఉండడం, వాటికి వైసీపీ రంగులు కూడా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వంలో అనుమానాలు మొదలయ్యాయి. వీటిపై విచారణ జరిపించిన ప్రభుత్వం ఇందులో వైసీపీ నేతల కుట్ర ఉందని తేల్చింది. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం బంధువుకు అనుచరుడైన వ్యక్తే ఈ బోట్లను ఇలా గొల్లపూడి నుంచి కృష్ణానదిలోకి వదిలి ప్రకాశం బ్యారేజ్ను ఢీకొట్టేలా చేశారని నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం దీన్ని కుట్రగా తేల్చేసింది. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. తలసిల రఘురాంకు బంధువు, అనుచరుడైన
కుక్కలగడ్డ ఉషాద్రితో పాటు కోమటిరెడ్డి రామ్మోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద ఈ నెల 1న బోట్లు ఢీకొన్న ఘటనలో 3 బ్యారేజ్ గేట్లు ధ్వంసమయ్యాయి. వీటికి కౌంటర్ వెయిట్లు తిరిగి పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఈ బోట్ల యజమానులు ఇప్పటి వరకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు రాలేదు. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పనిగానే భావిస్తున్న పోలీసులు తదుపరి విచారణకు సిద్ధమవుతున్నారు. అరెస్టు చేసిన ఇద్దరిని రేపు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాళీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీనివాసరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, దామర్ల వెంకటేశ్వరరావు, గండికోట దుర్గారావు, అచ్చయ్య, డోగిబర్తి శ్రీహరిరావు, రెడ్డి వీరరాఘవులు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, పంచల శివ, సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ గంగా బెవరాంబ సన్నిధిన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున ఈ కార్యక్రమం 5 మాసాలు 6వ మాసం ప్రతి నెల 3000 మందికి భోజనాల కార్యక్రమం చేస్తున్నాం. భక్తులందరూ ఈ భక్తుల వివరాలతో జరుగుతుంది ఈ కార్యక్రమం దివ్యంగా జరగాలని మంగళగిరి ప్రజలందరికీ ఇదే తరుణంలో మా యొక్క సేవా ట్రస్ట్ ద్వారాగా మొన్న మేమందరం కూడా వారికి ఒక 2000 భోజన పట్టాలు సర్దుబాటు చేసి ఇక్కడే మేము వండించుకొని తయారు చేసుకొని సింగనగర్ వెళ్ళి వారికి అక్కడ ఇవ్వడం జరిగింది మా పందేటి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో. ఆ విధంగా మాకు స్వామివారి దివ్య కటాక్షాలు మా అందు ఉండటం, ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందించడం వలన మాత్రమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాజకీయాలకు తావులేదు, అదేవిధంగా కులమతాలకు తావులేదు. మంగళగిరి గణపతి నగర్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా 3వ రోజైన సోమవారం స్వామివారు వల్లభ గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో పూజా కమిటీ ప్రతినిధులు తిరువీధుల శివ, తళ్ళ వరదారెడ్డి, అన్నప్రెడ్డి బ్రహ్మానందరెడ్డి, పూజారి బాలగంధర్వ శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గణపతి నవరాత్రుల్లో పర్వదినంలో భాగంగా ఈరోజు 3వ రోజు స్వామివారికి వల్లభ గణపతి అలంకారం ఈరోజు చేయడం జరిగింది. ఈ అలంకారానికి గాను వల్లభీదేవిని స్వామివారు ఎడమ కాలు మీద కూర్చోబెట్టుకొని ఉంటారు. స్వామివారు దివ్యమైనటువంటి అలంకారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా, అలానే స్వామివారి నవరాత్రుల్లో భాగంగా 11వ రోజు స్వామివారి కళ్యాణం మరియు ఆ రోజు అన్న సంతర్పణ ఉంటుంది. మంగళగిరి 2 రామ మందిరాల వీధిలో ఏకదంతాయ చిల్డ్రన్స్ కమిటీ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన చవితి గణనాథుని ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకురాతి సరోజ, జంజనం బాలకృష్ణ, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పూజ దగ్గర నుంచి అండి, చిన్న దాని దగ్గర నుంచి మొత్తం పెద్ద వరకు కూడా, అలానే రేపు చివరి రోజు కూడా ఎంతో ఘనంగా చేయడానికి మా బావగారు చాలా సహకరిస్తున్నారు. అలానే మా బావగారితో పాటు ఇంకా చాలామంది ఉన్నారండి, అజయ్ గారు కూడా. సో వీళ్ళందరికీ కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలా చేయడానికి. కానీ మాకు ఇంత ప్రోత్సాహం ఇస్తూ, ఇంత సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మంగళగిరి మెయిన్ బజార్లో రామ్ దర్బార్ గణపతి పందిరి వద్ద మహాశివునికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రుద్రాభిషేకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరిలో కస్తూరి గంగనాల దగ్గర సంక బ్రదర్స్, అలాగే మా ఆర్వేస్ సంఘాల సమాఖ్య, మెయిన్ బజార్లోని వ్యాపార సంఘాలతో మరి ఇంతటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రుద్రాభిషేకం, తర్వాత 13వ తారీఖు 2,30,00,000తో ధనలక్ష్మి అలంకారం జరుగుతుంది. మంగళగిరి ఆటో నగర్లో మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమేష్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మోటార్ టెక్నీషియన్ వర్కర్స్ యూనియన్ వారి వినాయక ఉత్సవాల్లో భాగంగా ఏపీ ఐఐసి బిల్డింగ్ ఎదురుగా ఉన్న వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ చాలా సంతోషంగా ఉంది. కుల మతాలకు అతీతంగా అందరూ సోదర భావంతో
అందరూ ఐక్యతగా కలిసిమెలిసి మరి ఇలాంటి కార్యక్రమాలని రంజాన్లో కానివ్వండి, వినాయక చవితి కానివ్వండి, మేడే కానివ్వండి, ఆగస్టు 15 కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు సోదర భావంతో నిర్వహించుకుంటూ చాలా సంతోషకరంగా ఉంది. తాడేపల్లి మహానాడులో శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన గణనాథుని విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు అశోక్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎన్ని వేల మంది వచ్చినా కూడా మేము చూస్తూ ఉన్నాం, ప్రతిసారి కూడా వస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా జరుపుతున్నారు. దీనికి సంక్రాంతి అశోక్ తను ప్రత్యేక ఇచ్చేసి ఇది చేయాలి, అన్నదానం నేను కూడా చేయాలి అని కొంతమందిని కూడా ఇచ్చేస్తూ తన వంతుగా తను కూడా ఇక్కడ మెయిన్ ప్రధానంగా ఇచ్చేస్తూ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉన్నాం. మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అశోక్ గారికి. అదేవిధంగా మొన్న చూశారు మీరు, విపత్తు వచ్చినప్పుడు కూడా ఈ మహానాడులు అందరూ కూడా వీళ్ళు వాళ్ళని కాదు, మా పార్టీ తరఫున బ్రహ్మాండంగా చేశారు. మరి ఆ ప్రజలను ఆదుకున్న తీరును చూస్తుంటే ప్రజలందరూ కూడా నివ్వెరపోతున్నారు. ఈ సైకో జగన్ బూటకం మాటలన్నీ తరిమి కొట్టి మరి ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి మా చంద్రబాబు నాయుడు గారు మాకున్నారు అని భరోసా ఇచ్చి ప్రజలందరూ కూడా ముందుకొచ్చిన తీరుని మేమందరం గమనిస్తూనే ఉన్నాము. ఈ రోజున మరి సుందరయ్య నగర్ కట్ట మీద ఈ మహాన్నదానం జరిగినందుకు మేమందరం కూడా అశోక్ గారికి అప్షోట్ చేస్తూ మేమందరం కూడా మళ్ళీ అలాగే 15 సంవత్సరాలు రేపు రాబోయే 16వ సంవత్సరం నుంచి కూడా మరింత వైభవంగా ఆ వినాయకుడిని ఆశీర్వదించమని కోరుకుంటూ దుగ్గరాల చెన్నకేశవ నగర్లో గత 9 ఏళ్లుగా బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 3వ రోజు సోమవారం మండపం వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరై టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం 2000 మందికి పైబడి అన్న సంతర్పణ జరిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ సీనియర్ నాయకులు వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, తాళ్ల అశోక్ యాదవ్, బెజవాడ సాయి, జున్ను ఖాన్, నక్కా చిరంజీవి, ఎద్దు ప్రసాద్, మెగావర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత మాట్లాడారు. దుగ్గిరాల మండలం చెన్నకేశ్ నగర్ బాల కమిటీ యూత్ ఆధ్వర్యంలో 9వ వార్షికోత్సవం వినాయకుడి ఉత్సవాలు సందర్భంగా ఈరోజు అందరం కూడా ఇక్కడికి మండపంలోకి విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, శాంతి భద్రతలు తో అందరూ అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని, పాడి పంటలతో ఉత్సవాలని ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం 9వ సంవత్సరం జరుపుకుంటున్నారు. ముఖ్యంగా బాల గణేష్ కమిటీ వారికి ప్రతి సంవత్సరం జరుపుతున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విఘ్నేశ్వర వారి కృపా కటాక్ష వీక్షణాలని వారి యందు ఉండాలని గణేష్ స్వామిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇటువంటి ఉత్సవాలని సాంప్రదాయబద్ధంగా ఎప్పుడు నిర్వహించడం, మన సంప్రదాయాన్ని కాపాడడం అనేది యువతలో మంచి పరిణామం. ఇలాగే ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటూ ప్రజలతో మమేకమై ఉంటూ చక్కగా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవటం ఎంతో సమాజానికి అందరికీ మంచిగా కూడుతుందని చెప్పేసి నా అభిప్రాయం.